హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ వచ్చేసి నేను మీకు సింపుల్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. అదే అండి రాగి ముద్ద. దీనికోసం అయితే నేను ఫస్ట్ స్టోర్ బియ్యం తీసుకొని ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత రైస్ కుక్కర్లో వేస్తే ఇలా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత రాగి పొడి వేసి అలానే క్లోజ్ చేసి పెట్టాలి. అందులోకి ఇంకా కర్రీ వచ్చేసి ఒట్టికారం తీసుకొని అందులోనే కొద్దిగా బెల్లం వేసి కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ పచ్చివి వేసుకొని కలిపేసుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. ఈ ఒట్టికారం ఎలా చేయాలనేది కూడా నేను ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను, చూడండి. మనం ఇలా ఇదంతా చేసుకునే లోపు రాగి పొడి వేసింటాం కదండి, అది కూడా బాగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత దించేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటే రాగి ముద్ద రెడీ. పిల్లలు ఈ రాగి ముద్దను బాగా ఇష్టంగా తింటారండి, పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.